ఈసారి నేను ఫిక్స్ అయిపోయాను. కంపల్సరీ 50 days రియల్ ఫుడ్, రియల్ ఎఫర్ట్, రియల్ రిజల్ట్. నో క్రాష్ డైట్, నో షార్ట్ కట్స్. ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసి హెల్దీ మీల్ అండ్ ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ వెయిట్ లాస్ అవుదాము అని చెప్పేసి. ఈసారి ఎటువంటి వాళ్ళకి నేను డబ్బులు పే చేయలేదు అండ్ ఎటువంటి డైటీషియన్, న్యూట్రిషన్స్ని ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు అండ్ నా మనీ వేస్ట్ చేసుకోవాలి అని అనుకోలేదు. ఈ జర్నీని నేను ఎంజాయ్ చేద్దాము అనుకుంటున్నా. ఐ డూ లెర్న్ మిస్టేక్స్ ఫ్రమ్ మై ఓన్ లెసన్. నేను చేసే మిస్టేక్స్ అన్నీ నేను నేర్చుకుంటాను అండ్ నేర్చుకుంటూ నేను నా వెయిట్ లాస్ జర్నీ అవుదాము అని స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను 50 days వెయిట్ లాస్ జర్నీ తీసుకుంటున్నాను. ఈరోజు డే 1. నేను వెయిట్ లాస్ ఎలా అవుతాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఫుల్ లెంత్ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు అంటే నా ఎక్సర్సైజ్ అండ్ నేను ఎలా కుక్ చేసుకుంటాను, పోర్షన్ కంట్రోల్ ఎలా చేసుకుంటాను అండ్ డైలీ వెయిట్ అప్డేట్ చేస్తాను. నేను ఈ ఫుడ్ తినడం వల్ల నాకు వెయిట్ లాస్ అనేది ఎలా అవుతుంది అని. నోట్, నేనేం న్యూట్రిషన్ని కాదు, డాక్టర్ కాదు, ఏం కాదు. ఇదంతా నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నేర్చుకుందాము అని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు థైరాయిడ్ ఉంది, ప్రీ డయాబెటిక్ కూడా. నేను వెయిట్ లాస్ జర్నీ బిగిన్స్ అన్నమాట. సో ఫస్ట్ డే లిటరల్లీ ఇది నాకేనా అందరికా తెలీదు. నేను ఇట్లా కంపల్సరీ ఫిక్స్ అయ్యాను, తగ్గేదే లేదు, నేను కంపల్సరీ ఇంకా వెయిట్ తగ్గాల్సిందే అని చెప్పేసి. అలా ఎలా మెంటల్గా ఫిక్స్ అయ్యానో లేదో నాకు హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ కోల్డ్ అండ్ కఫ్. నాకు మైగ్రేన్ ఇష్యూ కూడా ఉంది అండ్ సైనస్ ప్రాబ్లం కూడా ఉంది. వెదర్ ఇక్కడ లండన్లో ఇప్పుడు కొంచెం హాట్ అండ్ కూల్ నడుస్తుంది. మార్నింగ్లో కూల్ అండ్ ఈవినింగ్, ఆఫ్టర్నూన్ హాట్ అండ్ నైట్ టైం కూల్. సో ఏంటంటే నాకు కోల్డ్ అండ్ కఫ్ అయిపోయింది అండ్ లిటరల్లీ నేను 2-3 times వామిట్ చేసుకున్నాను. బట్ స్టిల్ నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అసలు ఈరోజు నేను చీట్ చేయకూడదు, డే 1 కంపల్సరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి, విల్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి. బట్ సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేశాను. అండ్ డే 1 నా వెయిట్ ఎంత ఉంది అనేది నేను ఈ వీడియో మధ్యలో నేను పెడతాను. నాకు ఒక్కటి అర్థమైంది, మన సంకల్ప బలం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అవి వీక్ అయిపోతాయి. ఫస్ట్ మన సంకల్ప బలం అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడు నాకు ఇలా కొంచెం హెల్త్ ఇష్యూ రాగానే నేను బ్రేక్ డౌన్ అయిపోయేదాన్ని, ఏదో ఒకటి తినేసేదాన్ని, ఇంకా అవ్వదులే అని చెప్పేసి. అలా చాలా ఎక్స్పెరిమెంట్స్ అయ్యాయి. లైక్ 4 days 5 days బాగా చేస్తాను, దాని తర్వాత మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రావడము లేకపోతే ఏదో ఒకటి. బట్ ఈసారి డే 1 నాకు హెల్త్ బాగాలేదు అసలు. బట్ అయినా సరే స్టిల్ చేద్దాము అని చెప్పేసి అలా ఫిక్స్ అయ్యి నేను చేశాను అనమాట. అండ్ నేను ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లా చేస్తున్నాను. 16:8 విండోలో 8 hours ఈటింగ్ విండో అండ్ 16 hours ఫాస్టింగ్ విండో. నేను 10 to 6 అని పెట్టుకున్నాను. 10 o'clockకి నా ఫాస్ట్ అనేది నేను బ్రేక్ చేశాను విత్ బ్రెజిల్ నట్స్ అండ్ వాల్నట్స్. నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది కాబట్టి బ్రెజిల్ నట్స్ నేను డైలీ 2 కంపల్సరీ తింటాను. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఏదైతే లంచ్లోకి నేను ఏం తింటాను అని చెప్పేసి ఎవ్రీథింగ్ 2 spoons. లైక్ నేను మా హస్బెండ్ ఉన్నాము, సో మేమిద్దరం తినేది కాబట్టి నేను 4 spoons వేస్తున్నాను. ఒక్కరికైతే 2 spoons వేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ రెసిపీ అంటే చాలా ఇష్టము, డైలీ తినమన్నా తింటాను. అండ్ దీంట్లో ఏంటంటే మనకు కావాల్సిన కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ అన్నీ దొరుకుతాయి. మీకు కావాలంటే ఓట్స్ అండ్ బ్రోకెన్ వీట్ ఇవి 1 spoon వేసుకున్న ఇట్స్ ఓకే, ఫైన్ అన్నమాట. దీన్ని కంపల్సరీ మనం సోక్ చేసి పెట్టుకోవాల్సిందే. కాసేపు సోక్ చేసి పెట్టుకుంటే
టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటుంది. అండ్ ఇంట్లోనే నేను ఏదో ఎక్సర్సైజ్ వీడియోస్ చూసి నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ డే కదా, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే నాకు ఆవలింతలు వస్తున్నాయి అండ్ వామిటింగ్ సెన్సేషన్ లాగా అవుతుంది అసలు. బట్ అసలు చెప్పాను కదా, తగ్గేదే లేదనుకుంటూ కంపల్సరీ స్టార్ట్ చేశాను. నేను ఈ వీడియోస్ మధ్య మధ్యలో కట్ చేస్తూ నేను పెట్టాను. నేను జస్ట్ అంటే ఒకే ఫస్ట్ డేనే నేను హెట్రిక్గా ఓవర్గా చేసి సెకండ్ డే చేయకుండా ఉండొద్దు అని అలానేం లేదు. కొంచెం కొంచెంగా చేద్దాము ఏదైనా కానీ. లైక్ ఒకే రోజు హెవీగా చేసేసి మళ్ళీ సెకండ్ డే చేయకుండా థర్డ్ డే చేద్దాము అలా అని కాదు, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ద గర్ల్స్ సెంటర్ అని చెప్పేసి యూట్యూబ్లో ఉంది. దీంట్లో నుంచి నేను వీడియోస్ చూస్తూ నేను చేస్తున్నాను. నేను చేయగలిగినవే చేస్తున్నాను. హెవీగా కాదు, మరి చాలా తక్కువ కాదు, బట్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్ అన్నమాట. అలా నేను స్టార్ట్ చేశాను అండ్ కుకింగ్ చేస్తున్నాను. జస్ట్ మనం నార్మల్ ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, టమాటో, కావాలంటే మనం గ్రీన్ పీస్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే ప్లెయిన్గా తినడమే ఇది ఇష్టము. నేను ఆనియన్స్ కూడా వేసుకోను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. బట్ టమాటోతో టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆయిల్ ఫ్రీ కుకింగ్ అయితే మనం చేసుకోలేము, బట్ ఆయిల్ అనేది మినిమల్గా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా తొందరగా అవుతాము. నేను ఆయిల్ అనేది తక్కువ యూజ్ చేస్తున్నాను. అండ్ ఏ ఆయిల్ అయినా యూజ్ చేయండి, బట్ తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను వచ్చేసి ఇక్కడ ఒలీవ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి జస్ట్ ఒక విజిల్ వేసుకోవచ్చు. దీన్ని మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవాలని ఏం లేదు. మీకు నచ్చిన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. జస్ట్ ఆయిల్ తక్కువ ఉండేటట్టు చూడండి. టేస్ట్, కలర్ అండ్ థిక్నెస్ ఎలా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు గన లెమన్ పడుతుంది అంటే మీరు ఎవ్రీ మీల్లో లెమన్ అనేది యాడ్ చేసుకోండి. సో వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. నాకు లెమన్ అస్సలు పడదు. నేను ఏ ఇంగ్రీడియంట్స్లో లెమన్ వేయను. వేసానంటే నాకు కంపల్సరీ కోల్డ్ అండ్ కఫ్ అవుతుంది. అండ్ మీ ప్రతి మీల్లో క్యారెట్, కుకుంబర్ ఉండేటట్టు చూడండి. క్యారెట్, కుకుంబర్ మనకి హెల్ప్ అవుతుంది మన స్టమక్ అనేది ఫుల్ అవ్వడానికి. అండ్ మనందరికీ తెలిసిందే. అండ్ నేను దీంతో పాటు ఒక 30 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. జస్ట్ సాటే చేశాను ఎయిర్ ఫ్రైయర్లో. అండ్ ప్రోటీన్ కూడా ఉండాలి కదా, సో అలా నేను ప్రోటీన్ మోస్ట్లీ ఎగ్, చికెన్ అండ్ పన్నీర్ దీంట్లో నుంచే తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ కిచిడితో పాటు ఏదన్నా అలా క్రంచీగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ మనకి కొంచెం తినాలి అని అనిపిస్తుంది. సో డైటింగ్ చేయాలంటే మనకు నచ్చని ఫుడ్ తినడము, మన క్రేవింగ్స్ని చంపుకొని ఉండడము అలా కాదు. మనకు నచ్చిన ఫుడ్ తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వాలి అనేది నా మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఫైనల్లీ బటర్ మిల్క్తో నా లంచ్ అనేది నేను కంప్లీట్ చేసేసాను. అండ్ ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్తో పాటు వాకింగ్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే నాకు వాకింగ్కి చాలా ఈజీ ట్రిక్ అండి. పిల్లల్ని నేను డ్రాప్ అండ్ పిక్ బై కార్ చేస్తాను, బట్ బై వాక్ వెళ్తే నాకు 8,000 steps అనేది ఈజీగా అయిపోతాయి. బట్ మార్నింగ్ రష్గా ఉంటుంది. అసలు మార్నింగ్ ఏంటంటే లేట్ అయిపోతుంది, పిల్లలు అది ఇది అని చేసి లేట్ చేసేస్తారు. సో మార్నింగ్ అయితే వాళ్ళని కార్లో డ్రాప్ చేసేద్దాం, ఈవినింగ్ కంపల్సరీ బై వాక్ వెళ్దాము. సో నాకు అట్లీస్ట్ 4,000 steps అన్నా అవుతాయి వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తే అని చెప్పేసి అలా నేను బై వాక్ వెళ్తున్నాను. సన్నీగానే ఉంది, బట్ స్టిల్ కొంచెం చలిగా కూడా ఉంది. అండ్ ఏదో ఒకటి జుగాడ్ చేయాలి, వెయిట్ తగ్గాలి, అంతే, దట్స్ ఇట్. ఇంటికి వచ్చాక మా పిల్లలు కొంచెం నాకు హెల్ప్ చేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం ఎగ్ షెల్స్ తీయడము. నేను నైట్ వచ్చేసి ములక్కాయ ఎగ్ కర్రీ చేస్తున్నాను విత్ చపాతీ. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను, నేను టీ అడిక్టెడ్ అండి. నాకు టీ కంపల్సరీ కావాలి, డేకి 3 times విత్ షుగర్. బట్ నేను ఒకప్పుడు బిగ్ కప్లో తాగేదాన్ని, లైక్ పెద్ద కప్లో. ఇప్పుడు కప్పు పెద్దదే, బట్ హాఫ్ తాగుతున్నాను.
అండ్ షుగర్తో కాకుండా నేను వేరే రీప్లేస్ చేసి చూశాను, బ్రౌన్ షుగర్, 0 క్యాలరీ షుగర్, బట్ నాకు ఏది సెట్ అవ్వట్లేదు. ఏంటంటే నేను టీని వదలలేనమాట, బట్ టీ తాగుతూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది నేను అనుకుంటున్నాను. అంతే కదా, సస్టైన్ అవ్వాలి అంటే మనం కొన్ని వదులుకోలేం మనం డే టు డే లైఫ్లో, బట్ దాన్ని మనము పోర్షన్ కంట్రోల్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, చపాతీ మనం రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్. నేను 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 టీ స్పూను కలోంజీ నల్ల నువ్వులు యాడ్ చేశాను. లైక్ హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది. ఈ చపాతీ మా ఇంట్లో అందరూ తింటారు. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలు ఇంట్లో కొంతమంది పిల్లలు కొంచెము ఫుడీగా ఉండరు, తినడానికి ఇష్టపడరు. కొంచెం 1/2 టీ స్పూన్ అలా వేసి స్టార్ట్ చేయండి. లేటర్ ఆన్ మనకి ఎంత కావాలి అంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ డౌ లాగానే కలుపుకుంటే చాలు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్, నాకు తెలుసు మీరు అందరు నా వెయిట్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో నేను వీడియో ఎండింగ్లో నా వెయిట్ అనేది నేను పెట్టాను. ఇది నా డే 1 వీడియో. అండ్ డే 2 వీడియోలో నేను డే 1కి డే 2కి ఎంత తగ్గాను అనేది ఒకసారి చూద్దాము ఈ ఫుడ్ తింటూ. బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.